ఇది ఒక మైనస్ మనకి. స్లోగా పోదాం, ఏ ఇబ్బంది లేకుండా నిదానం. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ మోటో వ్లాగ్ అగైన్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ వెరీ వెల్. నేనైతే చాలా బాగున్నాను. ప్రజెంట్ నేనైతే ఊర్లో లేను, బయట ఊరు వచ్చాను. ఇదేంటబ్బా మోటో వ్లాగ్ అని చెప్పి నడుస్తూ వెళ్తున్నాడు అనుకుంటున్నారా? బండి చూశారుగా, ఇక్కడ ఉంది. ఈ బండి ఎక్కి దిగి స్టార్ట్ చేసి ఒక్క మినిట్ మనకు ఎవరో మెసేజ్ చేశారు. ఏంటి పుట్టిన కొంచెం వెనక్కున్నట్టుంది, ఇప్పుడే కొంచెం ముందుకు వచ్చింది. దాన్ని ఇందాక ఏం చెప్తున్నా, హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ మోటో వ్లాగ్ అగైన్. ఇప్పుడైతే మనం నెల్లూరులో ఉన్నాం. నెల్లూరు లెట్స్ సీ, ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఇంటికి పోవాలి. వెళ్ళిపోండి అన్న. ఓర్ని అంకమ్మ, ఇదేంటి అయ్యా, ఎంత ట్రాఫిక్ ఉంది అసలు. బస్సు బాబాయ్ అసలు ఆగాడు. బాబాయ్ కొంచెం ఆగి వెళ్ళిపోతా. థ్యాంక్ యూ. అలా నెమ్మలంగా ఇంటికి పోదాం. పెట్రోల్ అయితే లేదు, ముందు పెట్రోల్ అయితే ఫిల్ చేసుకోవాలి. చూద్దాం ఇది ఎంత దూరం వచ్చిందో. పొద్దున్న నన్ను బాబాయిలు పట్టుకున్నారు, బట్ మన దగ్గర అన్నీ ఉన్నాయిగా, అందుకే అవన్నీ చూపించి తప్పించుకున్నాం. మనకి రూట్ తెలియదు, రూట్ కొత్త. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. నేను మ్యాప్లో చూశాను, 7 రింగులు ఉన్నాయి. 7 రింగులు దాటిన తర్వాత రైట్ సైడ్ తిరిగితే అక్కడ నుంచి మనకి హైవే తగులుద్ది. అది ఇది ఒక మైనస్ మనకి, అద్దాలు లేకపోవడం. ఐ మీన్ ఇది నా డైరీలో లేదు. ఎట్లా అంటే నేను ఇట్లా వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. షెడ్యూల్ కొంచెం బిజీగా ఉంది. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడి నుంచి మనం ఎంత దూరం పోవాలి? 2 నిమిషాలు వెనకాల ఉన్నామా, నేను ముందుకు వెళ్తా. బస్సు బాబు మళ్ళీ క్రాస్ చేశాడు. అవన్నీ ఇంకా మా సిగ్నల్ లేకుండా ఎలా క్రాస్ చేస్తారా ఇలా?
అలా అలా వెళ్ళిపోతూ ఉండాలి. కొంచెం తక్కువ ఉండే. ఓకే, టేక్ రైట్, టేక్ రైట్. అన్ని రైట్లే, లెఫ్ట్లో ఏమీ లేవు, ఒక్క లెఫ్ట్ లేదు, అన్ని రైట్స్. ఐ థింక్ నేను చూసిన ఈడుక నుంచి ఇటు పోవాలి. చింటూ బాయ్ ఇంటి తోకొక్కుతున్నా. ఇప్పుడు లెఫ్ట్ అంటే మన మారు దాటేసామా, దాటలేదా? దాటేసాము, చూద్దాం. బాబాయ్ ఆకు. పొద్దున్న నేను ఈ రూట్ వచ్చానా రాలేదా ఎలా తెలుసుకోవాలి? తెలుసుకోవాలంటే పక్కన ఆపాలి. పొద్దున్న నేను ఈ రూట్ కాదేమో వచ్చింది నాకు తెలుసు. ఐ థింక్ ఈ రూట్ కాదు. చూద్దాం, ఒక్క నిమిషం పక్కన ఆపి. ఇప్పుడు మనం ఏడున్నాం? లెఫ్ట్ పోవాలన్నా అంటే నేను నైట్ మధ్యాహ్నం నేను ఆ రోడ్డు మీద వచ్చానా అంతేనా? ఇప్పుడు మనం లెఫ్ట్ పోయి ఇక్కడ రైడింగ్ ఉంది. ఓకే, డన్. చూసేసాం మ్యాప్. నేను చూడండి, ఒకసారి ఆల్రెడీ చూశాను కదా మ్యాప్, మనకు గుర్తుండదు అన్నమాట. మెమరీ పవర్ చాలా ఎక్కువగా. మనం అక్కడేమన్నా మర్చిపోయామా? బ్యాగ్ ఉంది ఇంకా. ఓ పొద్దున నేను పైనుంచి వచ్చాను, ఇప్పుడు కింద నుంచి వెళ్తున్నా అంతే. ఓకే, ట్రాఫిక్ ఉంది బాగా. అలా తిరుగుతూ మనం బయటికి వచ్చేసాం. ఇది ఊరు వెళ్తుంది, ఉదయగిరి. ఓకే, మనం బస్సుని ఫాలో అవ్వం, బస్సు మనల్ని ఫాలో అవ్వాలి అంతే. నెల్లూరు రైల్వే స్టేషన్. ఊరి ఏవో ఒకరికి దొరకవరు అయ్యా, ఖాళీ లేకపోతే. ట్రాఫిక్ అంటేనే చిరాకు. అది కూడా ఈ ట్రాఫిక్లో డ్రైవ్ చేయాలంటే అది టాస్క్ ఉంది. అరౌండ్లీ నాకు 303 కిలోమీటర్స్ ఉంది. ఇదే కావాలి సెట్టింగ్లో. అదండి తప్పకుండా నేను ఎంత 4 నిమిషం
బస్సుని క్రాస్ చేస్తే సగం ఫ్రీ అయినట్టే. ఇలా ఎవరైనా క్రాస్ చేస్తారా, నేనేం చేయాలా? నన్ను క్రాస్ చేయన్నా, లేకపోతే తప్ప నేను చేస్తా. అమ్మయ్యా, ట్రాఫిక్ నుంచి బయటకు వచ్చేసాం మనం. ఏంటి మళ్ళీ ఫామ్ అవుతున్నట్టు. షేర్ ఆటో అనుకుంటున్నాడు, నలుగురిని ఎక్కించుకున్నాడు బండి మీద. ఆటో బాబాయ్ పక్కకి వచ్చి మనం మళ్ళీ పక్కకు వచ్చి ఇలా పోయి స్ట్రీట్ పోవాలి మనం. స్ట్రీట్ పొద్దున్న వచ్చిన దారికి గుర్తుంది నాకు. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదు, బట్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొచ్చు. స్పీడ్ బ్రేకర్లు చూడడానికి చిన్న చిన్నగానే ఉంటున్నాయి, బండి దాని మీద ఎక్కగానే ఎగిరి పడుతుంది. రికార్డింగ్ టైం నాకు అదే ట్రైన్ రేట్లు ఏమైనా జరుగుతుంది ఏంటి? ఇద్దరు పోటీ పడుతున్నారు చూడండి. బాబాయ్ నువ్వే ముందు వెళ్తావు బాబాయ్, నీ వెనకాల బోగిలు లేవుగా. వీళ్ళు వెళ్ళరు, మనల్ని వెళ్ళనివ్వరు, అది కూడా ఈ గతుకుల రోడ్లో. బాబాయ్ ఓవర్టేక్, ఐ ఆల్సో ఓవర్టేక్. స్లోగా పోదాం, ఏ ఇబ్బంది లేకుండా. నిదానమే ప్రధానం, చూసి డ్రైవ్ చేయండి. ఆ హోటల్లో ఇచ్చిన వాటర్ కొంచెం ఏదోలా ఉన్నాయి. ఐ మీన్ అది మినరల్ వాటర్ లాగా లేదు, బిస్లరీ వాటర్ బాటిల్లో పంపులో వాటర్ పట్టి ఇచ్చినట్టు ఉన్నాడు. ఆత్మకూరు మా విజయవాడ 270 కిలోమీటర్లు అంట. వెళ్ళిపోండి అందరు, నేను పెడాని వెళ్తా. మళ్ళీ వచ్చా 4004. మనం ఎటు నుంచి వచ్చాం? ఎటు నుంచా? ఇది కరెక్టేనా? చూసారా నా డ్రైవింగ్ మీద నాకు ఎంత నమ్మకం ఉందో. కరెక్ట్గానే వెళ్తున్నాము. జస్ట్ క్రాస్డ్ పెన్ అన్నది. గ్లౌజులు ఎందుకు పెట్టుకోలేదంటే కాసేపు ఫ్రీగా డ్రైవ్ చేద్దామని చెప్పి. హైవే ఎక్కిన తర్వాత గ్లౌజులు వేసుకొని అప్పుడు పట్టించవచ్చు. కాసేపటికి మాత్రం నన్ను వదిలేయండి, నేను ఫ్రీగా డ్రైవ్ చేసుకుంటా ఆరామ్సే. పొద్దున్న నేను ఎక్కడ ఆగలేదు, ఆగకుండా వచ్చేసాను.
ఆగడం అంటే 2 చోట్ల ఆగాను అంతే. చింటుపై రేసింగ్ జరుగుతుంది అనుకుంటా. ఇట్లా వెళ్ళాడు, అక్కడ నుంచి ఇక్కడ వరకు బాగుంది. ఇక్కడ చెడగొట్టారు కదరా రోడ్డుని. ఇదేంటి మధ్యలో ఆపేసారు దీన్ని? సగం పని ఏంటి ముందు. బాబాయ్ యూ గో ఫస్ట్. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకున్నా. విజిబిలిటీ అయితే క్లారిటీగానే ఉంది అనుకుంటున్నాను. సిగ్నల్ వేసాము, తిప్పుతావా లేదా నాకు తెలియదు. ఇది మొత్తం హైవే రోడ్ ఉంది. బస్సును ఓవర్టేక్ చేస్తే వచ్చి స్మూత్గా అలా అలా కొట్టుకుంటా వెళ్ళిపోతాం. ఈ రోడ్లో నాకు నచ్చింది ఏంటంటే ఇది అటు నుంచి ఇటు నుంచి ఎవరు రాకుండా బాగా పెట్టారు. ఎందుకని అలా డివైడర్స్ అన్ని రోడ్లకి ఉండవు. నేను మార్నింగే చూసాను, మార్నింగ్ 5కి ఒకసారి చూసాను, మళ్ళీ ఇదిగో ఇప్పుడు. మన పక్కన రైల్వే ట్రాక్ ఉంది. ఇది ఎవరు? పుట్టుకూరు. స్మూత్గా డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చేసాను. వెయిట్ సెకండ్. నా దగ్గర జాక్ వర్క్ చేయకపోతే వాయిస్ పోయేది. మనం తిరగాల్సింది లెఫ్ట్కి. ఎస్ ఐఎమ్ రైట్. ఎస్ ఐఎమ్ రైట్. లెఫ్ట్కి కరెక్ట్. రాపోవాలి. సర్వీస్ రోడ్డు ముగిసినది. ఓకే, మరి ఇదేంటి హైవేనా? ఎవరు వస్తున్నారు, ఎవరు రావట్లేదు. వెనక్కి తిరిగి చూడకూడదు అంటారు, బట్ మన దగ్గర మిర్రర్స్ లేవుగా, తప్పట్లేదు. ఇదే కోవూరు అండి. అదే ఇదే కోవూరు. వర్షం పడుతుంది. వర్షం వచ్చింది. ఓడి అంటే ఒడిశా. ఎస్ వీ హ్యావ్ ఏ పెట్రోల్ బంక్ హియర్. బట్ ఇక్కడ అవుతుంది. ఇది ఎంత దూరం వెళ్ళింది? నియర్లీ ఒక 50 కిలోమీటర్స్ ఈజీగా. హైవే మీద వెళ్ళాలంటే నాకు ఎందుకు ఇష్టం అంటే 3 లైన్స్ ఉంటాయి, ఏ డిస్టర్బెన్స్ ఉండదు. జస్ట్ టోటల్ పట్టుకొని అలా కూర్చుంటే చాలు, అలా వెళ్తూ ఉండిద్ది.
అటువైపు కూడా ఒక పెట్రోల్ బంక్ ఉంది. ఇలా నేను అరౌండ్ ఒక 140 కిలోమీటర్స్ రైడ్ చేయాలనుకుంటా. 140 తర్వాత నాకు మళ్ళీ రోడ్డు వచ్చింది, అక్కడ నేను రైట్ తీసుకోవాలి. 140 అంతే. 140 కిలోమీటర్స్ రైడ్ చేసిన తర్వాత నాకు మళ్ళీ రైట్ సైడ్కి ఒక రోడ్ వచ్చింది, అప్పుడు మళ్ళీ అటువైపు తిప్పుకోవాలి. పిల్లలు రోడ్డు క్రాసింగ్. సారీ, పిల్లలు కాదు, పెద్దవాళ్ళు. మనమే పిల్లలు అనుకుంటాం, దూరం నుంచి చూస్తాను. అనదర్ వన్ పెట్రోల్ బంక్, అనదర్ వన్ జియో పెట్రోల్ బంక్. అన్న, పెట్రోల్లో ఏది మంచిది అంటే మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. పెట్రోల్లో ఏది మంచిది? అన్ని పెట్రోల్స్ ఒకటేనా? పెట్రోల్ అంటే అన్ని పెట్రోల్సే కదా. డెన్సిటీ డిపెండ్స్ ఆన్ డెన్సిటీ అనుకుంటా. అది మంచిదా చెడ్డదా అని తెలిసేది డెన్సిటీ డిసైడ్. మీరు చూడకండి, నేను చూడను, తర్వాత గుద్దాను అంటారు. ఇటువైపు అప్పుడే పంట వేసాడు, మన ఊరు వైపు అయితే ఇంకా వేయలేదు. అంటే అయితే ఇంకా వర్షాలే పడలేదు. ఇటువైపు ఎలా ఇక్కడ నది కూడా లేదుగా, నదిలో వాటర్ లేవు. పెన్నా నదిలో వాటర్ లేవు. వర్షం పడదు అనుకున్నా, బట్ ఇట్స్ రైనింగ్. ఎడేలో ఉంది కదా, రైట్. ఐ విల్ షో యు. రాజుపాలెం, బాలాసూర్, రాజమహేంద్రవరం, రాజమండ్రి. ఓకే, బాలాసూర్ అంటే ఎక్కడ? 4x4. ఆహా, వ్యూ చూడండి ఎలా ఉందో, బాగుంది కదా. ఎస్, ఇక్కడ రోడ్ ఎక్స్టెన్షన్కి పర్మిషన్ లేదా? ఉంది. ఖాళీ ఉందిగా ఈ బాటిల్ మనకే అడ్డొచ్చు. అలా కొట్టుకుంటూ వెళ్ళిపోవాలి. నెల్లూరు నుంచి అరౌండ్ ఒక 50 కిలోమీటర్స్ అయితే వచ్చేసాం. స్లోగా చీకటి పడుతుంది. మధ్యాహ్నం అయితే మీల్స్ తిన్నాను, వెజ్ మీల్స్. అంటే పొద్దున్న ఎలాగైనా చికెన్ బిర్యానీ తినాలి ఇంటికి వెళ్ళిపోతాగా. ఊరుపల్లి తిప్ప.
baby. La la. రెడ్ వైట్ బ్లూ. ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పండి అన్న ఏంటి విషయాలు అన్న. చూస్తున్న వాళ్ళు జస్ట్ చూసి వెళ్ళిపోకుండా ఒక సబ్స్క్రైబ్ అయితే వేయండి అన్న. నాకు కూడా సబ్స్క్రైబర్ కౌంట్ అవుతారు కదా. మన ఛానల్ నుంచి వచ్చే ఏ వీడియోస్ అయినా నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. చూస్తున్నారు, సబ్స్క్రైబ్ కూడా చేయండి.